అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రొటీన్ వ్లాగేనండి. ఈరోజు అంటే నేను నైట్ నుంచి నేను ఏం చేస్తాననేది ఈ వ్లాగ్లో షేర్ చేయడం జరుగుతుంది. అసలు నేను ఏమనుకున్నానంటే బిర్యానీ ఎలా చేస్తున్నానో చూపిద్దామనేసి అనుకున్నాను. అలాగే వీడియోస్ కూడా తీసానండి. అవి ఎలా మిస్ అయిపోయాయో నాకు తెలీదు. నేను ఎలా తయారు చేస్తాను అనేది చూపిద్దాం అనుకున్నాను కొంచెం కొంచెంగా అనేసి. మొత్తం ఆ క్లిప్స్ అన్నీ ఎలా మిస్ అయ్యాయో తెలీదు. అంటే ఎప్పుడు అంటే కొంచెం స్పైసీగా చేసేదాన్ని, మరీ స్పైసీ కాదు కానీ మైల్డ్గా చేసేదాన్ని. అలాంటిది ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గించి చేశారన్నమాట. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం అన్ని స్పైసీనెస్ అని తగ్గించి బాగా చేశాను. బాగానే వచ్చింది బిర్యానీ. కానీ మరి అవి ఎలా మిస్ అయ్యాయో తెలియదు. ఇదిగోండి ఇలా వచ్చింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే కొంచెం గాబరాగా ఏమీ అనిపించలేదు. మసాలాలు ఎక్కువ అయిపోయిందంటే మనకి వేడిగా ఆవిరిలాగా అనిపిస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువైపోయినా ఏదైనా సరే. కానీ చాలా చాలా బాగా వచ్చింది. ఎప్పుడు బాగానే వండుతాను, కాకపోతే ఇప్పుడు స్పైసీనెస్ కొంచెం తగ్గించనమాట. పిల్లలు కూడా తినొచ్చు ఇలాగా బిర్యానీ అయితే. మాకు నైట్ ఉంది, నెక్స్ట్ డే కూడా కొంచెం మిగిలిందండి. నెక్స్ట్ డే అయితే నేను బిర్యానీ తిన్నాను. ఎందుకంటే అన్నయ్యకి బయట భోజనం చెప్పారు వాళ్ళు. అన్నయ్య అక్కడ తిన్నారు. ఇంకా అలాగే అన్నయ్య వస్తారని చెప్పేసి బెండకాయ అవి పులుసు అవి రైస్ పెట్టారు, కానీ ఇంకా అవి అలాగే ఉండిపోయి ఇంకా నైట్కి తినడమే అవి. ఇంకా బిర్యానీ కొంచెం ఉంది కదా, అది తినేసాం అన్నమాట అమ్మ నేను కొంచెం కొంచెంగా. ఫ్రెండ్స్, మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ అని చెప్పను కానీ 12:30 ఆ టైం అవుతుంది. ఇవాళ అయితే చాలా చాలా బద్ధకంగా ఉందండి. బద్ధకం అంటే ఏమో అలా ఆలోచించుకుంటూ ఉన్నాను. నాకు అంత ఏమి చేయాలనిపించలేదు. అమ్మకు కూడా చెప్పాను, నేను రైస్ కూడా నేను ఏమి వండను అనేసి కూడా అన్నాను. నేను నువ్వే చూసుకో, నేనైతే రైస్ పెట్టేసిన మజ్జిగన్నం తినేయచ్చు, కొంచెం బిర్యానీ ఉంది కదా అన్నయ్య అది తింటారేమో అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే అన్నయ్యకి భోజనం చెప్పారు మధ్యాహ్నం నుంచి. ఇంకా బిర్యానీ ఉంది అలాగని చెప్పేసి కర్రీ కూడా వండేశారు అన్నమాట. బెండకాయ పులుసులా పెట్టారు. ఇంకా నేనైతే ఇంకా అవేం తినలేదు, కానీ బిర్యానీ కొంచెం కొంచెంగా తినేసాము అమ్మ నేను. అన్నయ్యని బయట భోజనం చేస్తారన్నమాట. ఇంకా నేను ఈ 2 days నుంచి బట్టలు కూడా వాష్ చేయడం, అవి తీసుకొచ్చి చైర్లో వేసేసి అలా వదిలేసాను. అవన్నీ ఇప్పుడు నేను మడత పెట్టేసి ఇంకా బీరువాలో పెట్టేద్దామనేసి ఇంక అన్నీ ఒక దగ్గర తీసి పెట్టాను. మడత పెడుతున్నాను అనమాట. ఇవి కూడా బలవంతంగా చేస్తున్నానండి, ఎందుకంటే నాకు అసలు ఏ పని కూడా చేయబుద్ధి అయ్యట్లేదు. ఒక్కొక్కసారి అలాగే కదా ఉంటుంది, ఏటో ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం లైఫ్ గురించి, జరగకమాందు. మనం ముందు ఏం జరుగుతుందో అది ఇంకా అలా వెళ్ళిపోవాలి, కానీ ప్రతిదీ పట్టించుకొని అలా ఉండిపోతే మాత్రం ఇలా ఉండిపోవాల్సి వస్తుంది. అన్ని పనులు ఆగుతాయి. ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. ఇంకా అందుకే ఇంక అన్నీ వదిలేసి ఇంకా అలా. కాకపోతే ఇవాళ కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఇలా అయిపోతూ ఉంటామండి మనుషులను. కాకపోతే అప్పుడు కొంచెం మనం అంటే అలాంటి టైం అప్పుడు కొంచెం పనులు అనేవి పెట్టేసుకున్నామంటే ఇంకా దాని నుంచి డైవర్ట్ అయిపోవచ్చు. పనులు ఎక్కువ చేసేసుకోవాలి. ఇంకా అలా పని చేసుకుంటూ ఇల్లు ఒకటి మాకు పెట్టాలండి. చాలా అయిపోతుంది. ఇల్లు కడిగాను, కానీ కడుగుతాను మామూలుగా అయితే, కొంచెం చిన్నలే కాబట్టి త్వరగా అయిపోద్ది. కానీ ఏమో ఇప్పుడు మనకి చేయాలని లేనప్పుడు ఏ పని చేసినా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా మాఫ్ అన్న పెడదామని చెప్పేసి ఇంకా ఈ బట్టలన్నీ మడుచుకొని అన్నీ సర్దుకుంటున్నాను. లైఫ్లో ఒకటి అనుకుంటాము, దాన్ని రీచ్ అవ్వకపోతే అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాం అన్నమాట. అంతే, మనుషులు కాబట్టి. ఇంక ఇలా వర్క్ అన్ని కంప్లీట్ అలా చేస్తూ ఉన్నాను.
ఇంకా అలా బట్టలను మార్చుకున్న తర్వాత అమ్మ అయితే రైస్ పెట్టేశారు. కర్రీ అయితే అయిపోయింది. ఇంకా రైస్ అయితే కొంచెం తినే ముందు పెట్టుకుంటే వేడిగా ఉంటుంది కదా, కర్రీ ముందు వండేసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత రైస్ పెట్టిన తర్వాత ఇంకా అన్నయ్య వస్తారేమో చూసింది, కానీ అన్నయ్య ఫోన్ చేసి ఇంక మరి బయట ఫుడ్ అని చెప్పేసి అన్నారు. ఇంక ఇది ఈవినింగ్ పులిహోర అలా చేసుకుని తినేయటమే. ఇంకా అయితే బెడ్రూమ్ అయితే ఇక్కడ మాప్ పెట్టేస్తున్నాను. చెప్పాను కదండి, కొంచెం డిస్టర్బ్గా ఉన్నప్పుడు ఏంటో వీడియోస్ కూడా పెడదామా వద్దా, పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు ఈరోజు. కాకపోతే నేను ఇంకా ఏదైనా లేట్ అయినా పెట్టాలని చెప్పేసి ఇంకా పెడుతున్నాను. ఈ వీడియో రేపు రావాల్సింది, అందు గురించి ఇంకా పెట్టాలి ఎలాగైనా సరే అని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏమీ లేదండి, ఎక్కువ డిస్టర్బెన్స్గా అనిపించడం శుభ్రంగా ఇంటి పని అలసిపోయేటట్టు చేసుకుంటే ఫుల్గా నిద్రపడుతుంది. ఇంకంతే, నేను అలాగే అనుకుంటాను. మరి ఇంకా హాల్ లోపల బెడ్రూమ్ అయితే పెట్టేశాను మాకు. ఇప్పుడు హాల్లోని సామాన్లన్నీ దివాన్ కట్ మీద పెట్టేసుకున్నాను. ఇంకా హాల్ కూడా పెట్టేసుకొని బయట కూడా పెట్టేస్తాను. మాకు పెట్టేసుకుంటే పని అయిపోద్ది. ఎండ చూడండి ఎలా ఉందో, పాతకు 1 గంట అయిపోయింది ఇప్పుడు టైము. మామూలుగా లేదు, ఎండలు అయితే చాలా, సమ్మర్ మళ్ళీ తిరిగి వచ్చినట్టుంది మనకి. ఈ టైంలో ఎలా ఉండాలో అలా ఉండట్లేదు ఇప్పుడు క్లైమేట్ అయితే. చాలా అప్పటికే వర్షాలు, అప్పటికే చల్లబడడం, అప్పటికే ఎండలు ఫుల్గా వచ్చేయడం అలా ఉంది. ఇంకా లైట్స్ అవి ఇంకా వేయవసరం లేదండి. మార్నింగ్ కూడా అంత వెలుతురు వచ్చేస్తుంది ఇంట్లోకి. వేడిగాలు కూడా అలా ఉంది. మాకు ఈ పై ఫ్లోర్ వల్ల మరీ చాలా వేడి అనిపిస్తుంది. నైట్ టైం కూడా త్వరగా బిల్డింగ్ అనేది చల్లబడదు కదా, పైన ఫ్లోర్ అనేది చల్లబడాలి. పైన హౌసెస్ ఏమీ లేవు, చిన్న హౌస్ ఉంది కానీ అది బెడ్రూమ్ వరకు కవర్ చేస్తుంది, మిగతాదంతా మామూలు ఓపెన్గానే ఉంటుంది అన్నమాట. ఇంకా మాఫ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అలా వచ్చానమాట లోపలికి. నేను ఫుల్ చెమటలు పట్టాయి. తర్వాత ఇంకా పపాయ ఒకటి కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అన్నయ్య తింటారేమో అని చెప్పేసి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం బాగుంటుంది, చల్లగా తిన్నట్టుగా బాగుంటుంది. అప్పుడు సండే తీసుకున్నాను ఒక 3 100 రూపాయలు అని చెప్పాను కదండి. ఇంక లాస్ట్ అయిపోయాయి ఇవి కూడా. మళ్ళీ బయటికి వెళ్ళి ఎవరు తీసుకోవాలి. ఇంతకుముందు అయితే ఫ్రూట్స్ కానీ ఏం కానీ తినడానికి ఇంట్రెస్ట్ ఉండేది కాదండి. చాలా హెల్త్ ఇష్యూ వచ్చేసింది అప్పటి నుంచి. కొంచెం అవి తినబుద్ధి అవ్వలేదు అనుకో అసలు నాకు. అంటే ఏమన్నా ఫుడ్ ఏమైనా తినబుద్ధి అవ్వకపోయినా, ఏదైనా మనకు నచ్చింది కూడా తినాం కదండి. అలాంటప్పుడు ఏం చేస్తానంటే కొంచెం తింటాను, మరీ ఎక్కువ తిన్ను. చిన్న ముక్కలు తింటాను. ముందు నేను అలవాటు చేసుకోవాలన్నట్టుగానే నచ్చలేనిది కూడా కొంచెం తిని వదిలేస్తాను అనమాట. తర్వాత అలా ఎప్పుడైనా మనం తెచ్చుకున్నప్పుడు కూడా కొంచెం లేకపోతే మనకి హెల్త్ ఇష్యూ వచ్చేస్తుంది. ఎందుకంటే అలవాటు చేసుకోవాలండి ప్రతి ఒక్కటిను. నేను అలాగే చేసేది, నాకు నచ్చింది తినడం, మిగతాది వదిలేయడం అన్నట్టు చేసేదాన్ని. అలాంటప్పుడు ఇంకా నాకు చాలా వీక్ అయిపోయిందన్నమాట. నచ్చింది కూడా కొంచెం టేస్ట్ చేయాలండి ఏదైనా సరే, అప్పుడు మనకు అలవాటు అవుతుంది. చెమటలు కారిపోతున్నాయి ఈ వేడికి. ఫ్యాన్లు తిరుగుతున్నాయి కానీ వేడి గాలి వస్తుందండి. ఇంకా అలా టీవీ చూసుకుంటూ పప్పాయ అనేది కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మజ్జిగ ఒకటి కలపాలి. ఇంకా అదేమి మీకు చూపించట్లేదు, రొటీన్గా అనిపిస్తుంది నాకు కూడా. కాకపోతే నేను మరి ఇంకా తీస్తాను, ఇంకా టైం పడుతుంది. మంచిగా తీయాలి, బయటకు వెళ్ళినప్పుడు అది తీస్తాను. నేను బయటికి వెళ్ళేది చాలా తక్కువ అండి. ఏదైనా అవసరం ఉంటే ఏదైనా కొనడానికైనా, లేకపోతే ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ అలాంటి టైంలోనే నాకు అవుతుంది. కానీ ఇంకా మిగతా టైం అప్పుడు తక్కువ నేను బయటకు వెళ్ళడం. మ్యాక్సిమం నేను ఇంట్లోనే ఉంటాను, అమ్మ నేను.
ఇంకా పపాయ అనేది కట్ చేసేసుకున్నాను. ఇంకా అయిపోయింది. ఫుడ్ కూడా తినేసాను అనమాట. అంతా అయిపోయింది. ఫుడ్ అంటే అదే బిర్యానీ కొంచెం ఉంది చెప్పాను కదండి నైట్ది, అదే తినేసాను. అమ్మ నేను కొంచెం కొంచెం తిని కొంచెం కర్డ్ రైస్ ఒకటి తిన్నాను. అయిపోయింది. అలాగే ఫ్రెండ్స్, మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.